ఇక రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నిన్నే అడుగుతా. ఫస్ట్ 2 శ్లోకాలు చెప్తూ, సరేనా? ఫస్ట్ నేను శుక్లాంబరం చెప్తా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. క్రిందటి క్లాస్ లో మనము సెకండ్ చాప్టర్ లో అప్ టు 12th వరకు అయిపోయింది. 13th నుంచి 17th వరకు చెప్పుకున్నాము. ఒకసారి అయింది. ఈ రోజు అందరూ 13th నుంచి 17th వరకు ఇంకోసారి చెప్పాలా. ఫస్ట్ వచ్చేసి శ్రీవీభ 2 శ్లోకాలు నోటి నేర్చుకుంది కాబట్టి శ్రీవీభని అడుగుతాను ఫస్ట్. శ్రీవీభ చెప్తావా? వెరీ గుడ్. నెక్స్ట్ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యం సంస్థితిక్షస్వ భారత యం హిన వ్యథయంత్యేతే. వస్తుందా? యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషస్తప సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం వచః ఇదం తతం వినాశమవ్యయస్యాస్య కశ్చిత్ కర్తుమర్హతి. వెరీ గుడ్. లాస్ట్ 3 శ్లోకాలు ఇంకొకసారి బాగా నేర్చేసుకో. రేపు బాగా చెప్తావు, సరేనా? సరే, మ్యూట్ చేసుకో. నువ్వు బాగా చెప్పినా. ఇంకెవరు నేర్చుకున్నారు? ఎవరు నేర్చుకున్నావు? నేర్చుకున్నావు. చెప్పు. అనిరుద్ధ్ చెప్పు. నోటి చెప్పు. ఫస్ట్ చెప్తాను, తర్వాత నేను చెప్తాను సార్. ఏం చెప్తావు? మిగతా వాళ్ళు చెప్పలేనా? సరే, నువ్వు చెప్తావా? లేదు సార్, అభినవ్ ఫస్ట్ చెప్పిన తర్వాత నేను చెప్తాను సార్. ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు? నేర్చుకున్నాను సార్. కళ్ళు మూసుకొని చెప్పైతే. మరి కళ్ళు మూసుకొని చెప్పైతే. దేహినోస్మిన్ తథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. వెరీ గుడ్. మూసుకొని రాదు సార్, చూసి చదివేదానికి వస్తుంది. చూసి చదివేది మళ్ళీ చదివిస్తాను. నోటికి వచ్చిన వాళ్ళతో ఫస్ట్ చెప్పిస్తాను, సరేనా? నోటికి ఎవరు నేర్చుకున్నారు? కార్తీక్ నేర్చుకున్నారా? 2 నేర్చుకున్నావు కార్తీక్? నేర్చుకున్నాను సార్. చెప్పే అయితే 2 శ్లోకాలు చెప్పే. ఫస్ట్ నాసతో విద్యతే భావం మధ్య అవినాశితు తద్విద్ధి. నీకేమొస్తాయి 2 చెప్పే అయితే. కళ్ళు మూసుకొని చెప్పే. నేను బుక్ వాళ్ళు మళ్ళీ చెప్పిస్తాను. నోటికి వచ్చిన వాళ్ళు ఫస్ట్. ఓకే సార్. నోటికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అయితే? కార్తీక్ చెప్పమ్మా. నోటికి వచ్చినట్టు చెప్పే. నీకు ఎన్ని వస్తాయని చెప్పే. అదే సార్, నాకు వస్తుంది. అయితే కొంచెం మధ్యలో హెల్ప్ చేయాలి. చెప్పు అయితే. సార్, ఎక్కడ? నేను దేహినోస్మిన్నా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ జాయతే వర్ణ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః సంస్థితిక్షస్వ భారత. యం హిన వ్యథయంతి
यं हि न व्यथयन्त्येते पुरुषः पुरुषश्रभा समदुःख समदुःखसुखं धीरं शीतोष्णसुखदुःखदाः సోమృతత్వాయ కల్పతి. సరే నేర్చుకో అయితే, నేర్చుకున్న తర్వాత చెప్తారు అయితే. ఎవరు నేర్చుకున్నారు? ఎవరైనా నేర్చుకున్నారా నోటికి? ಎರಡು ಶ್ಲೋಕ చెప్పు నా కళ్ళు మూసుకొని. చెప్పమ్మా గణేష్, వెరీ గుడ్, చెప్పు. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్తరయోస్తత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఎక్సలెంట్, బాగా చెప్పినా. అట్లాగే నేర్చుకో మిగతా నేను, సరేనా? బాగా నేర్చుకున్నావు. ఇంకెవరు చెప్తారు? వాసు, పూజిత ఏమైనా నేర్చుకున్నారా? ఇంకా నేర్చుకోలేదా? చూసుకొని చెప్తాం సార్. చూసి చెప్పే మళ్ళీ చెప్పిస్తా. హంసిక నేర్చుకున్నావమ్మా? ఇంకా లేదా? నేను నేర్చుకున్నాను 2 శ్లోకాస్. రెండు వస్తాయి సార్. నువ్వు 2 శ్లోకాలు చెప్తావా? సరే 2 శ్లోకాలు చెప్పే అయితే. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిచ్ఛస్వ భారత. ఎక్సలెంట్, బాగా చెప్పినావు. మిగతా 3 మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ నేర్చుకుంటే సరిపోతుంది, సరేనా? సరే ఈరోజు అందరూ చదివేద్దాం. చెప్పే పర్వాలా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాం తాం స్థితిచ్ఛస్వ భారత. వెరీ గుడ్, నేర్చుకున్నావు. మహిమ ఏమైనా నేర్చుకున్నావు? మహిమ, మన్విత ఏమైనా నేర్చుకున్నారా? నోటి నేర్చుకున్నారా? వస్తాయి సార్. సార్ నాకు 2 వస్తాయి. కళ్ళు మూసుకొని చెప్పాయా 2? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిచ్ఛస్వ భారత. వెరీ గుడ్. మిగతా నెక్స్ట్ క్లాస్ నేర్చేసుకో, సరేనా? ప్రీతం ఏమైనా ప్రీతం నేర్చుకున్నావా? సార్ 2 శ్లోకాలు వస్తాయి సార్. 2 కళ్ళు మూసుకొని చెప్పి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిచ్ఛస్వ భారత. వెరీ గుడ్. 2 వస్తాయి. మిగతా నెక్స్ట్ క్లాస్ నేర్చుకో, సరేనా? ఈ రోజు నువ్వే చదివే అయితే. ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేద్దాం అయితే. మిగతా నెక్స్ట్ క్లాస్ ఎంహి నుంచి చదివి బుక్ చూసుకొని చదువు. ఓకే సార్. యం హి న వ్యథయం చేతే పురుషం పురుషశ్రభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నాసతో విద్యతే భావః నాభవో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః తస్మాత్ త్వనయోస్తత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి ఏన సర్వవిదం తతం.
न कश्चित् कर्तुमर्हति వెరీ గుడ్ బాగా చెప్పారు నెక్స్ట్ వచ్చేసి హంసిక చెప్పమ్మా అన్ని 5 చదివేమ్మా దేహినోస్మిన్ చెప్పి देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषश्रभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। వెరీ గుడ్ అభినవ్ చెప్తావా చెప్పమ్మా देहिनोऽस्मिन् तथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति ఇంకొకసారి చెప్పమ్మా ఇంకొకసారి చెప్పు దాన్నే ఇంకొకసారి చెప్పు देहिनोऽस्मिन् तथा देहे తథా కాదు యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే తథా కాదు సరేనా చెప్పు ఇంకొకసారి చెప్పే देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उपयोरपि दृष्टोऽन्तः स्तनयोस्तत्त्वदर्शिभिः లాస్ట్ లైన్ ఇంకొకసారి చెప్పు లాస్ట్ లైన్ ఉభయోరపి చెప్పు ఉభయోరపి దృష్టోంతః స్తనయో అనకూడదు అక్కడ త్వనయోస్త తాకు వావత్తు మాత్రం అంతే సాకు తావత్తు వావత్తు లేదు ఓన్లీ తాకు వావత్తు పెట్టుకో త్వనయోస్తత్వదర్శిభిః అవినాశి తు తద్విద్వి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। వెరీ గుడ్ బాగా చెప్పావు నువ్వు చెప్పమ్మా देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति ఒక నిమిషం ధీరస్తత్ర న ముహ్యతి చెప్పు धीरस्तत्र न मुह्यति వెరీ గుడ్ నెక్స్ట్ मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषश्रभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः ఇంకొకసారి చెప్పు नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्वी येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। వెరీ గుడ్ బాగా చెప్పావు గణేష్ చెప్తావా
ನಾಲ್ಕು ಎರಡು ಬುಕ್ ನೋಡ್ಕೊಂಡು ಎರಡು ಶ್ಲೋಕನೇ ಬರೋದದ್ ನಾಸತೋ ವಿದ್ಯತೆ ಭಾವ. ಪರವಾಗಿಲ್ಲ ಹೇಳು, ಪರವಾಗಿಲ್ಲ. ದೇಹಿನೋಸ್ಮಿಂದಿಂದ 5 ಹೇಳು. ದೇಹಿನೋಸ್ಮಿಂದಿಂದ 5 ಬರಲ್ಲ. ಪರವಾಗಿಲ್ಲ, ನಾನು ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ. ಹಾ ಓಕೆ ಬುಕ್ ನೋಡ್ಕೊಂಡು. దేహినోస్మిన్ స్టార్ట్ చేయి. చెప్పు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్రా స్పర్శాంతు కౌంతేయ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్రా స్పర్శేతు కౌంతేయ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్రా స్పర్శాతు కౌంతేయ. శీతోష్ణ సుఖ దుఃఖదాః. శీతోషు శక దుఃఖయాః. ఆగమాపాయినో నిత్యాః. ఆగమాపాయినో నిత్యాః. తాం స్థితిచ్ఛస్వ భారత. తాం స్థితిచ్ఛస్వ భారత. తాం స్థితిచ్ఛస్వ భారత. తాం చెప్పు. తాం స్థితిచ్ఛస్వ భారత. తాం స్థితిచ్ఛస్వ చెప్పు. స్థితిచ్ఛస్వ. ఛ తర్వాత సాకు వావత్తు. తాం స్థితిచ్ఛస్వ. అవుతుంది. నువ్వు మిగతా వాళ్ళంతా చెప్తుంటారు కదా, అప్పుడు ఒకసారి మ్యూట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవట్లే వాళ్ళు చెప్పేది అట్లే. సరేనా? సరే సరే. నెక్స్ట్ కార్తీక్, అన్ని చదివేస్తావా? సార్ అన్ని చదివేస్తాను. చదివి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః. ఆగమాపాయినో నిత్యాః. తాం స్థితిచ్ఛస్వ భారత. యం హి న వ్యతయంత్యేతే పురుషం పురుషశ్రభ. సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నాశతో విద్యతే భావః నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోऽन्तः త్వనయోస్తత్వదర్శిభిః. అవినాశి తు తద్విద్ధి येन సర్వమిదం తతం. వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. వెరీ గుడ్, బాగా చెప్పినావు. మహిమ చెప్తావమ్మా? సార్ అక్క ట్యూషన్ ఉంది. సరే. మన్విత నువ్వు చెప్తావా? 5 చెప్తావా బుక్ చూసుకొని? సార్ చెప్పు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ దుఃఖదాః. ఆగమాపాయినో నిత్యాః. తాం స్థితిచ్ఛస్వ భారత. యం హి న వ్యతయంత్యేతే పురుషం పురుషశ్రభ.
समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः त्वनयोर्तत्त्वदर्शिभिः अविनाशितु तद्विधि येन सर्वविदं ततम् विनाशमव्ययस्यास्य विनाश्यव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति कर्तुमर्हति न कश्चित् कर्तुमर्हति न कश्चित् कर्तुमर्हति సరే తర్వాత నెక్స్ట్ సంహిత కాదు సంహిత భాస్కర్ వద్దు తర్వాత చెప్తాను నువ్వు చెప్తావా చెప్పనా సార్ ఉండే సంహిత చెప్పేస్తుందంట చెప్పేది देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेया शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यतयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति వెరీ గుడ్ బాగా చెప్పాం బాగుంది ఈ తర్వాత శ్రీరేఖ చెప్తావమ్మా చెప్తాను సార్ చెప్పండి అమ్మా దేహినోస్మిన్ నుంచి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత యం హి న వ్యతయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోऽन्तः త్వనయోస్తత్వదర్శిభిः అవినాశి తు తద్విద్ధి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति చాలా బాగా చెప్పినామ్మా థ్యాంక్ యూ సార్ నాసతో విద్యతే భావగా ఉంది కదా ఈ శ్లోకానికి శంకరాచార్యులు 6 పేజీల భాష్యం రాసినాడు ఆయన 6 పేజీలు రాశారు ఆయన 6 పేజీల భాష్యం అంటే ద బిగ్గెస్ట్ భాష్యం భగవద్గీతలో ఎక్కువ భాష్యం రాసిండేది ఈ శ్లోకం మీద చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు చదువుకున్నారు ఇప్పుడు మీరు 6 శ్లోకాలు ఇప్పుడు 5 శ్లోకాలు ఎక్కడ పడితే అక్కడ కోట్ చేసేటటువంటి శ్లోకాలు ఇవి దాంట్లో ఈ శ్లోకము నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సత 6 పేజీలు ఉంది శంకర భాష్యం అంత పెద్ద అంత అంటే అంత ఉంది దాంట్లో అర్థం చేసుకునేది ఎప్పుడో చదివినప్పుడు ఎప్పుడో నేర్చుకుందాం దాన్ని సరే నెక్స్ట్ ఎవరు చెప్తారు చెప్పొచ్చా చెప్పమ్మా 5 చదివి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా
तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः सां तितिक्षस्व भारत यं हि न व्यतयन्त्येते पुरुषं पुरुषश्रवा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः न भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः नयोत्सस्त्वदर्शिभिः त्वनयोस्तत्त्वदर्शिभिः त्वनयोस्तत्त्व साಕು ತಾವತ್ತು ವಾವತ್ತು ತನಯೋಸ್ತತ್ವದರ್ಶಿಭಿः त्वनयोस्तस्त्वदर्शिभिः ಸರಿ ಇರಲ್ಲ ಒಕ್ಕ ನಿಮಿಷ ತ್ವನಯೋಸ್ತತ್ವ ಸಾಕು ತಾವತ್ತು ವಾವತ್ತು ತ್ವನಯೋಸ್ತತ್ವದರ್ಶಿಭಿः त्वनयोस्तस्त्वदर्शिभिः ಸರಿ ಇರಲ್ಲ त्वनयोस्तत्त्वदर्शिभिः సుమారు వచ్చింది ఇంకా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ చెప్పు अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति ఇది బాగా చెప్పావు నువ్వు చెప్తావా సార్ నేను చెప్తా సార్. నువ్వు చెప్తావా చెప్పప్ప సింధుజ చెప్తావా ఏమన్నా లేదా లేదా చెప్తాను చెప్పు దేహి నోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం తితిక్షస్వ భారత యం హి న వ్యథయంతే తే పురుషం పురుషర్షభ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే नासतो विद्यते भावः न भावो विद्यते सतः उभयोरपि दुष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति వెరీ గుడ్ వాసు చెప్తావా సార్. చెప్పప్ప देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णीं सुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषश्रव समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि. ఒక్క నిమిషం నా భావో అన్నట్టుగా వినిపిస్తుంది ఆ భాకు పక్కడుంది నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అన్నిటి భాగు పొక్కిలుంది అన్నిటికీ కాబట్టి మహాప్రాణాలంతా సరేనా నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అవినాశి తు తద్విద్ధి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. గుడ్ అన్ని చెల్లెలు సార్. పూజిత చెప్తావమ్మా చెప్పమ్మా సార్ నేను దీని నుంచి చెప్తాను సార్. దేని నుంచి 15 నుంచి చెప్తాను సార్. 15 చెప్పు यं हि नव्यतयन्ते ते पुरुषं पुरुषश्रभ सुखदुःखसुखं धीरं समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः
उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. Very good. Vinaya, will you tell? Yes, sir. 13th. 16, 17, sir. 13th. Dehinosmin yatha dehe. देहिनोऽस्मिन् यथा देहे कुमारं यौवनं जरा तथा देहान्तरः प्राप्तिर्धीरस्तत्र न मुह्यति. Matra स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखद आगमापायिनो नित्याः विसर्ग उंदी आगमापायिनो नित्याः तितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते. Oh, okay, sir. Because there was O in the last setting of the song, so I thought you should say Saha. सोमृतत्वाय कल्पते. सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावो. भावः नासतो विद्यते भावः. नासतो विद्यते भावः भावः विद्यते सतः. नाभावो विद्यते सतः. भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः. Next. अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्य न कश्चित् कर्तुमर्हति. Very good. Harita, చెప్తాము. హరిత లేదు. ఇంకెవరైనా మిగిలిపోయారా సార్? శ్రీనివాసులు సార్ మీరు ఒక్కరే మిగిలిపోయారు. మీరు చదివితే చదవండి, లేకపోతే మీ ఇష్టం, ఫ్రీడమ్ మీకు. చెప్పేస్తానులేండి. చెప్పండి సార్. దేహినోస్మిన్ నుంచి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిచ్ఛస్వ భారత యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. బాగా చెప్తున్నారు సార్. ఇంకెవరైనా మిగిలిపోయినారా? ఎనీబడీ లెఫ్ట్ అవుట్? ఆల్ పీపుల్ రిసైటెడ్ నో? అందరూ చెప్పారు కదా. అనిరుద్ధ్, అభినవ్ చెప్పారు కదా, మీరు ఇద్దరు చెప్పారు.
అయింది. కార్తీక్ చెప్పినాడు, గణేష్ చెప్పినాడు, ప్రీతం చెప్పినాడు, సంహిత, సింధుజ, విభా, మహిమ, మన్విత, శ్రీరేఖ అందరూ చెప్పేశారు, హంసిక అందరూ చెప్పేశారు. సో నెక్స్ట్ క్లాస్ లో మనం లాస్ట్ ఇంకొకసారి ఇవన్నీ చెప్పుకుంటాం కదా. నెక్స్ట్ క్లాస్ కళ్ళు మూసుకొని ఎవరు చెప్తారో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్. 5 శ్లోకాలు కళ్ళు మూసుకొని 5 శ్లోకాలు చెప్పాలి. ఈ అక్కడి నుంచి దేహినోస్మిన్ దగ్గర నుంచి అవినాశితు తద్విద్య. అదైన తర్వాత నెక్స్ట్ శ్లోకాలు స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ కళ్ళు మూసుకొని చెప్పేటట్టు ఉండాలి 5 శ్లోకాలు. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు? నెక్స్ట్ ఈరోజు వెన్స్డే కదా, ఈరోజు ఫ్రైడే. సో నెక్స్ట్ వెన్స్డే ఆల్మోస్ట్ 1 వీక్ ఉంది టైము. ఆల్మోస్ట్ 1 వీక్ ఉంది కాబట్టి 5 రోజులకు 5 శ్లోకాలు నేర్చుకోండి. నెక్స్ట్ వెన్స్డే కలిసినప్పుడు మనము 5 శ్లోకాలు కళ్ళు మూసుకొని చెప్పేసేయాలి. సరేనా? ఓకే సార్, మీరు ట్యూస్డే అని చెప్పినారు కదా లాస్ట్ క్లాస్ లో. అంటే 17th నుంచి 17th శ్లోకం నుంచి 17th వరకు, 13th నుంచి 17th, 13th, 14th, 15th, 16th, 17th కళ్ళు ట్యూస్డే క్లాస్ ఉండదా సార్? మీరు ట్యూస్డే లేదు, వెన్స్డే. ట్యూస్డే ఏదో కొంతమంది పని ఉంది అన్నారు, అందువల్ల వెన్స్డే పెట్టుకున్నాను. వెన్స్డే అండ్ ఫ్రైడే. సరేనా? వెన్స్డే కళ్ళు మూసుకొని అన్ని చెప్పాలి. సరేనా? ఈరోజు భగవద్గీత క్లోజ్ చేసేసి తర్వాత మనము ఈ రోజు భారతీయ వైభవంలోకి వెళ్ళిపోదాము. భారతీయ వైభవంలో ఈ రోజు నేను కొంత పాతది కాకుండా కొంచెం లేటెస్ట్ అంటే నేను ఒక కొత్త క్వశ్చన్ అడదాం అనుకున్నాను. ఏం క్వశ్చన్ అంటే, మన భారతదేశం ఉంది, ఇండియా ఉంది. ఇన్ ఇండియా హూ ఈజ్ సుప్రీం పవర్? ప్రైమ్ మినిస్టర్. ఇంకెవరైనా చెప్తారా? సార్ చక్రవర్తులు. ఇప్పుడు చక్రవర్తులు లేరు కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ గానీ, ప్రైమ్ మినిస్టర్ గానీ, పార్లమెంట్ సార్ ప్రైమ్ మినిస్టర్ కార్తీక్ ఏం చెప్తున్నా అంటే ప్రైమ్ మినిస్టర్ సుప్రీం అంటున్నాడు. ఇంకెవరు ఏమన్నా చెప్తారు? సుప్రీం సార్. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ సుప్రీం. ఇంకెవరైనా చెప్తారా? పార్లమెంట్. పార్లమెంట్ ఈ సుప్రీం అని శ్రీరేఖ చెప్తున్నారు. వెరీ గుడ్. ఇంకెవరు? చీఫ్ జస్టిస్ అంటే ప్రెసిడెంట్. ఇంకెవరు సుప్రీము? ఎవరికి తెలుసు? ప్రెసిడెంట్ అని హంసిక చెప్తుంది. ఇంకా ప్రెసిడెంట్. మినిస్టర్ కాదు సార్, ప్రెసిడెంట్. ప్రెసిడెంట్. హైకోర్టు జడ్జి కాదు కానీ, హైకోర్టు జడ్జి కాదు. ఏదో సుప్రీం చీఫ్ జస్టిస్ అంటే కొద్దిగా మీనింగ్ ఉంది, హైకోర్టు జడ్జి అంటే లేదు. సరేనా? నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? వాసు, పూజిత ఏమైనా తెలిసిన మీకు? సుప్రీం పవర్ ఇన్ ఇండియా. అది కాదు, ఒకసారి అందరూ నేను చెప్తాను. సుప్రీం పవర్ ఇన్ ఇండియా ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయిందా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం పవర్. ఆల్ అదర్ పవర్స్, functions are, all other dignitaries are under the constitution only. Parliament is under the constitution, prime minister is under the constitution, and similarly chief justice is under the constitution. Everybody are under the constitution. Any doubt? కాన్స్టిట్యూషన్ అంటే ఏం సార్? కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి? ఎవరికైనా తెలిసినా కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి? I know. It is a set of laws which everyone in the country must and should follow. It is a set of rules. It is a set of rules. It is a book which everybody has to follow. అయినా ఎవరు దీన్ని తయారు చేశారు? దీన్ని పార్లమెంట్. ఇప్పుడు మనకి ఏమైందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. మనకు పెద్ద బుక్ రాసుకున్నాం అనమాట. మనం ఫస్ట్ పెద్ద బుక్ రాసుకునేసి ఇండియాకి ఇండిపెండెన్స్ రాగానే పెద్ద బుక్ రాసుకున్నాము. దిస్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్ విచ్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. President, these are the conditions. Prime Minister, these are the rules. These are the powers. Parliament, these are the powers. Chief Justice, these are the powers. Ari rasaru anamata. That book is a book. That is a book is called Constitution of India, Constitution of America antam, Constitution of France, Constitution of Germany antam. Each country will be having a constitution. So constitution ఉంటుంది అన్నమాట. The constitution everybody has to follow. Of course, పార్లమెంట్ శ్రీరేఖ చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే. ఎట్లంటే పార్లమెంట్ కెన్ మాడిఫై ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఏదో రాసింటారు, ఎన్నో ఏళ్ల తర్వాత కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు బి చేంజ్, సమ్ అమెండ్మెంట్ హ్యాస్ టు బి డన్. అప్పుడు ఏం చేస్తారంటే పార్లమెంట్ కెన్ డూ ఇట్. కాబట్టి పార్లమెంట్ ఈజ్ ఆల్సో సుప్రీం. అయితే కూడాను
ఒక్కొక్కసారి పార్లమెంట్ చేసిందే దాన్ని. ఒక నిమిషం చేతులు మళ్ళీ ఇస్తా, అవకాశం ఇస్తా. పార్లమెంట్ కెన్ మాడిఫై ద కాన్స్టిట్యూషన్. అయితే దాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కెన్ సే దట్ ఇట్ ఈస్ రాంగ్. అగైన్ సేమ్ కాన్స్టిట్యూషన్ is correct, he can tell. So because of this reason, even now also constitution is supreme. Whatever that is written down in the constitution, everybody has to follow. So many rules are there, many rules, many regulations, each and every person's powers, functions, everything is there in the constitution. The constitution is very, very supreme. And we now Aniruddha. Before the independence mundu constitution లేదా సార్? బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిషర్స్ రాసిన కాన్స్టిట్యూషన్ ఉండింది. అంటే వాళ్ళు ఏం రాసిన లేదు. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అని 1935 లో ఒకటి చేశారు వాళ్ళు. దాని ప్రకారం ఉండింది. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేవాళ్ళు అంతే అప్పుడు. సో నో కాన్స్టిట్యూషన్ యాజ్ సచ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది లేదు. బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది అనమాట. దిస్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను ఎందుకు ఈ రోజు అడుగుతున్నాను, వై ఐఎమ్ ఆస్కింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ టుడే? Because we are going to celebrate Republic Day on 26th. Even the 22nd kada, in 4 days we are going to celebrate Republic Day. What is Republic Day? I know that on that day Constitution of India was implemented by the people. Implemented by? No, it was on rule. It was on rule on 26th January. 26th January 1950. And the rules were written by Dr. B.R. Ambedkar. Okay, నువ్వు చెప్పింది కూడా కొంచెం కరెక్టే చెప్తా. ఇండియా స్టేట్ డివైడ్ అది అవత్తే. ఇండియా డివైడ్ అయింది అరుదా? కాదు. ఇండియా అంతకు ముందే డివైడ్ అయింది. 1948 లోనే డివైడ్ అయిపోయింది. It was not really written by Dr. B.R. Ambedkar. There was only Dr. B.R. Ambedkar was the head of the drafting committee of the constitution. అది కరెక్ట్. అది ఇప్పుడు అనిరుద్ధ్ ఏమంటే నువ్వు చెప్పింది కరెక్టే, కానీ బిఆర్ అంబేద్కర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే కొంతమంది కలిసి ఓకే లెట్ us రైట్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాశారనమాట. దానికి చైర్మన్ అంబేద్కర్ అంతే. చాలా మంది రాశారు దాన్ని, చాలా మంది రాశారు. అల్టిమేట్లీ he has also written, he has corrected, he has modified, he has some corrections he has made. So Ambedkar is not the writer of the Indian constitution. అంబేద్కర్ కొంతమంది గ్రూప్ చేసుకొని దాంట్లో సూపరియర్ వాళ్ళని అంటే బ్రెయినీస్ ని తీసుకొని వాళ్ళు రాపించినారా సార్? అంటే ఎలా రాశారు? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. ఎవరు రాశారు దాన్ని? సూపర్ బ్రెయిన్స్ అని రాయలేదు. ఏం చేశారంటే అప్పుడు ఇండియా వెన్ ఇట్ అటైన్డ్ ఇండిపెండెన్స్ 1947 లో ఇండిపెండెన్స్ వచ్చింది కదా. అప్పుడు ఏమైందంటే ఇండిపెండెన్స్ వచ్చేపాటికి బ్రిటిషర్స్ వర్ రూలింగ్. అంటిల్ దెన్ బ్రిటిషర్స్ వర్ రూలింగ్ డిఫరెంట్. నౌ స్టేట్స్ అంటాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ స్టేట్స్ దే వర్ కాలింగ్ ఇట్ as ప్రావిన్సెస్. ఇప్పుడు ఆంధ్ర స్టేట్ ఈజ్ కర్ణాటక స్టేట్, మహారాష్ట్ర స్టేట్ అంటాం కదా. అప్పుడు అలా కాకుండా దే వర్ రూలింగ్ ద ఎంటైర్ కంట్రీ యాజ్ ప్రావిన్సెస్. మెడ్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, బెంగాల్ ప్రావిన్స్ అని దే వర్ రూలింగ్. ఆ ప్రావిన్సెస్ లో ఎలక్షన్స్ పెట్టేవాళ్ళు వాళ్ళు. అప్పుడప్పుడు ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఎలా పెట్టేవాళ్ళు బ్రిటిషర్స్ వర్ కండక్టింగ్ ద ఎలక్షన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కమ్యూనల్ రిప్రజెంటేషన్. సో ముస్లిమ్స్ కి ఇంత పర్సెంటేజ్ రిజర్వేషన్, మిగతా బీసీ వాళ్ళకు ఎస్సీ అట్లా అన్ని రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళు దే యూస్ టు కండక్ట్ కమ్యూనల్ బేసిస్ తో దే యూస్ టు కండక్ట్ ప్రొవిజనల్ అసెంబ్లీస్. వాళ్ళంతా అసెంబ్లీకి అంతా వచ్చింటారు కదా. అసెంబ్లీలో బెంగాల్ అసెంబ్లీ, there are some people there in Bengal assembly. Madras assembly, or South India Madras assembly, or Madras province, there is a assembly. Similarly Bengal. So each province is having some assembly. The assembly people were elected by the people. So వాళ్ళు ఏం చేశారంటే all assembly people put together, they elect 3 or 4 people out of them. Suppose Madras presidency is there, Madras province is there, some 300 members are there. They will elect some 4 persons or 5 persons. Those persons will be going to the for writing the constitution. ఏమైందంటే from all India ఏమైందంటే some 389 people assembled together. 389 people they assembled together. దాంట్లో there are some people sent by kings also, kings Nawabs. Hyderabad was ruled by Nawab. Similarly Srinagar was, Kashmir was ruled by Hari Singh. అట్లా వాళ్ళు కూడా రాజ్యం చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే కొంతమందిని దే సెంట్ ఆన్ దేర్ ఓన్. సో ఆల్ పీపుల్ పుట్ టుగెదర్ 389 people.
ఆల్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ పీపుల్. ఇండైరెక్ట్లీ అంటే డైరెక్ట్ గా పీపుల్ తో ఎలెక్ట్ కాలేదు వాళ్ళు, ప్రావిన్సెస్ ఎలెక్ట్ చేసుకున్నారు, ప్రావిన్సెస్ నుంచి వాళ్ళు మళ్ళీ ఎలెక్ట్ అయ్యారనమాట. ఆల్ ద 389 పీపుల్ పుట్ టుగెదర్ దే డివైడెడ్ దెమ్సెల్వ్స్ ఇంటూ 10 కమిటీస్. 10 కమిటీలుగా డివైడ్ అయిపోయారు అనమాట. ఒకరు ఏం చేశారు, యూ రైట్ ఇండియన్ ఫండమెంటల్ రైట్స్, యూ రైట్ ఫండమెంటల్ డ్యూటీస్, యూ రైట్ ప్రియాంబుల్, యూ రైట్ స్టేట్స్ అండ్ సెంట్రల్ పవర్స్. ఇట్లా డివైడ్ అయిపోయారు వాళ్ళు. డివైడ్ అయిపోయి వాళ్ళు ఏం చేశారంటే దే రోట్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్. అంతా అయిన తర్వాత 1 నిమిషం చేయొద్దు, అందరికీ ఇస్తాను అవకాశం ఇస్తాను. దే రోట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. వెన్ దే రోట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్పుడేమైందంటే ఆ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చేశారంటే ఇట్ వాస్ సెంట్ టు డ్రాఫ్టింగ్ కమిటీ. అంటే దాంట్లో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దట్ షుడ్ బి కరెక్టెడ్. ఫర్ దట్ అంబేద్కర్ వాజ్ ద చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, అంబేద్కర్ చైర్మన్. సో అంబేద్కర్ అండ్ some other people sat together, they corrected all the sentences, they modified some sentences. అంతా అయిన తర్వాత దే పుట్ ఇట్ ఫర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అందరూ కలిసిన 389 మెంబర్స్ ముందర పెట్టారనమాట. పెట్టి ఓకే దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషన్, విల్ యూ అప్రూవ్ అన్నారు. సో ఆల్ పీపుల్ రైజ్ దేర్ హ్యాండ్స్, ఓకే 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 అని ఓట్ వేసారనమాట. ఓట్ వేసిన తర్వాత దట్ హ్యాస్ టు బి సైన్డ్ బై ప్రెసిడెంట్ అగైన్. సో హూ ఇస్ ద ప్రెసిడెంట్ అట్ ద టైమ్? మన ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ వాజ్ ద ప్రెసిడెంట్. ఆయన సైన్ చేశాడు అనమాట. He signed it on 26th January 1950. So from 26th January 1950 we got the constitution. Because we got the constitution on 26th January 1950, we are celebrating it as Republic Day. Independence Day is different and Republic Day is different. Independence Day is the day on which Britishers left. India got independence. Britishers unnar of course, but technically they left. But unofficially they were there still. So 1947 15th August is the Independence Day on which Britishers left. 26th January 1950 is the day on which we have our constitution. 26th November 1949 lone it was adopted by the parliament. Andru okay okay అని అప్రూవ్ చేసింది 26th November 1949 లో ఫినిష్ అయిపోయింది. So Constituent Assembly passed the Indian Constitution on 26th November 1949. అయిన తర్వాత ప్రెసిడెంట్ has signed it on 26th January 1950. So it came into existence. Constitution came into existence from 26th January 1950. It is the biggest constitution in the world as a whole. అంత పెద్ద బుక్ ఎవరికి లేదు, మనం చాలా పెద్ద బుక్ రాసుకున్నాం మనం. ఇప్పుడు డౌట్ చెప్పండి. Sir, you had told who wrote the constitution. Constitution tells that Constitution of India was written by the people of India through elected members in the parliament. So people of India have written it. People of India, all people cannot write, no. Some 50 crore people will be there, 60 crore people cannot write it, no. What they have done, say Madras Assembly is there. Like that. People of India means Constitution like that. They have we the people of India అని రాసుకున్నారు. బట్ అయితే ఎవరు రాశారు దాన్ని ఎగ్జాక్ట్ గా అంటే మేమంతా రాయలే కదా. మా తాత రాయలా, మా పెద్ద మా ముత్తాత రాయలా, మీ తాత మీ ముత్తాత రాయలా, ఎవరు రాయలా. మరి ఎవరు రాశారు? వీళ్ళు దీస్ పీపుల్ హ్యావ్ ఎలెక్టెడ్ సమ్ పీపుల్. ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ అంటే ఇప్పుడు మనకు స్టేట్ అసెంబ్లీ ఉన్నట్టు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అట్లా ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ వాళ్ళు కొంతమంది ఎన్నుకున్నారు. ఏ బేసిస్ లో ఎన్నుకున్నారు? అగైన్ కమ్యూనల్ బేసిస్. ముస్లిం రిజర్వేషన్, వాళ్ళ రిజర్వేషన్, వీళ్ళ రిజర్వేషన్ బేసిస్ మీద కొంతమంది ఎన్నుకున్నారు. వాళ్ళు దేవర్ సమ్ పీపుల్, దోస్ పీపుల్ ఎలెక్టెడ్ అవుట్ ఆఫ్ దెమ్ 3-4 people డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ అని వెళ్ళినప్పుడు ప్రావిన్స్ అంటారు. డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ప్రావిన్స్, బిగ్ ప్రావిన్స్ మెనీ రిప్రజెంటేటివ్స్, small province less number of people, atla they sent all the people. All those persons put together they are 389 people. All the 389 people sat together for writing the Indian Constitution. They took 2 years 11 months 18 days. This has to be by hearted. Miranda నేర్చేసుకోవాలి, because all competitive examinations, all these things are important. 2 years 11 months 18 days they wrote the Constitution. So much big Constitution they have to write, no. So they wrote the Constitution. They took time of 2 years 11 months and 18 days they took, and they finished the Constitution. Up that was sent to drafting committee approved it on 20, and then it was adopted on 26th November 1949. Then President of India Rajendra Prasad signed it on 26th January 1950.
So we got Indian Constitution on 26th January 1950. Because of this day, reason we celebrate 26th January as our Republic Day. Cheppa doubt. Aniruddha. వినపడలే, మ్యూట్ చేసుకున్నావు, మ్యూట్ అన్మ్యూట్ చేసుకో. సార్ అంత పెద్ద కాన్స్టిట్యూషన్ ని కరెక్ట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది కదా సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరే కరెక్ట్ చేసినారా లేకపోతే ఎంత మంది కరెక్ట్ చేసినారు సార్? ఎంత మంది అంటే ఆ కమిటీలో 12 మంది ఉన్నారట, 12 మెంబర్స్ ఉన్నారట. దాంట్లో ఆ 12 మందిను ఫస్ట్ నుంచి కరెక్ట్ చేసుకుంటూ వస్తుండినారు. ఇప్పుడు ఒక కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది, దాన్ని కరెక్ట్ చేసి పెట్టుకునేది, ఇంకోటి చేస్తారు, అది కరెక్ట్ చేసి పెట్టుకునేది. అట్లా అన్ని ఒకసారి వచ్చిన తర్వాత అన్ని చూడలే వాళ్ళు. 2 years 11 months పీరియడ్ లో ప్రాసెస్ నడుస్తూ ఉంది. మనం భగవద్గీత నేర్చుకున్నట్టు మనం ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నాము. అన్ని అయిన తర్వాత నేను ఒక రోజు పరీక్ష పెడతాను అంటే మీరు మధ్య మధ్యలో అన్ని అడిగింటా కదా. నేను ఈ రోజు కొన్ని అడిగినాను, లాస్ట్ క్లాస్ లో కొన్ని అడిగినాను, లాస్ట్ క్లాస్ లో కొన్ని అడిగినాను. అప్పుడు మీకు ఆల్మోస్ట్ వచ్చింటుంది కదా. నేను ఫైనల్ ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు ఏమైపోతుంది, మీకు ఆల్రెడీ సో మెనీ టెస్ట్ యూ హ్యావ్ పాస్డ్, కాబట్టి దట్ ఈస్ ఎన్ ఈజీ. ఇది కూడా అంతే. సో మెనీ టైమ్స్ దే హ్యావ్ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్, అట్ ద టైమ్ కరెక్షన్స్ వర్ మేడ్. అన్ని అయిన తర్వాత అల్టిమేట్ గా అఫీషియల్ గా దిస్ ఈస్ ద డే అని నేను ఎప్పుడు అంత గీత అంతా అయిపోతుంది. మన 2 years కి అంతా గీత అంతా అయిపోతుంది. ఆ రోజు నేను చెప్తాను టుడే గీత ఈజ్ కంప్లీటెడ్ అంటాను. అప్పుడు ఆ రోజు నుంచి మీరు నేర్చుకోరు కదా, ముందు నుంచి నేర్చుకుంటారు కదా. ముందు నుంచి నేను కరెక్షన్ చేసి ఉంటాను కదా. సో సిమిలర్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఆల్సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్. వాట్ దే డిడ్, దే రోట్, gave to drafting committee, they corrected, sent back again, they have done some modifications, again sent, again corrected. So ultimately all majority of the corrections were already over, but officially they took some time and very easy to complete. All the 12 members already everything was done, so they completed it on 26th November 1949. Parliament also adopted it, Constituent Assembly adopted it, then it came into force from 26th January 1950. And why? Sir, adi our idea sir to write the Indian Constitution. ఇప్పుడు ఏమీ లేకపోతే, ఇప్పుడు మనకు ఏమి లేకపోతే మనం ఎట్లా రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతే జనాలు ఇష్టం వచ్చినట్టు ఉంటారు కదా. ఎవ్రీబడి విల్ బిహేవింగ్ ఆన్ దేర్ ఓన్. ఎవరీ కంట్రీ ఈస్ హ్యావింగ్ ఏ కాన్స్టిట్యూషన్. సో when we got independence we also should have కదా. ఎవరు ఐడియా తెచ్చినారు సార్? ఐడియా అందరికీ తెలుసు, ముందు నుంచి ఐడియా తెలుసు కదా. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏదైనా బుక్ చదవాలంటే ఏదో బుక్ ఉండాలి కదా. మనకు ఒకటి లా బుక్ ఉండాలి. ఇప్పుడు రోడ్ రూల్స్ ఉంటుంది, ఎవరో రోడ్ రూల్స్ చేయాలి కదా. ఫస్ట్ నుంచి ఉంది ఐడియా. అట్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయాలనే ఐడియా ఉంది. బట్ బ్రిటిషర్స్ వెళ్ళిపోతే కదా రాసేది. సో బ్రిటిషర్స్ ఏం చేశారంటే, బ్రిటిషర్స్ వెళ్ళిపోయేదానికి ముందే 1947 కన్నా ముందేనే ఇది ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసారు వాళ్ళు. So anyway they are going away kada, and fine day they don't tell, because 15th August 1947 morning they have not announced it. They have announced it long back. We are leaving India on 15th August 1947 and long back they told. చెప్పినప్పటి నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ప్రాసెస్ స్టార్ట్ అయ్యి they took 2 years 11 months 18 days and then ultimately it was completed after that. సార్ వాళ్ళు ఎందుకు చెప్పినారు సార్ we are leaving India అనేసి? వెళ్ళిపోరు కదా మరి. ఇండియా అప్పుడు ఏమైపోయిందంటే, అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది అనమాట. సెకండ్ వరల్డ్ వార్ 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్ అయింది కదా. బ్రిటిషర్స్ వర్ రూలింగ్ ఇండియా. బ్రిటిషర్స్ బికమ్ వెరీ వెరీ వీక్ కంట్రీ అట్ ద టైమ్. 1945 అయ్యేపాటికి బ్రిటిషర్స్ హ్యావ్ బికమ్ వెరీ వీక్ బికాస్ దే వన్ ద విక్టరీ బ్యాటిల్. సెకండ్ వరల్డ్ వార్ దే వన్, దే ఆర్ విక్టోరియస్ పీపుల్. అయితే కూడా ఏమైందంటే ఆల్ దేర్ పవర్స్ హ్యావ్ గాన్, ఆల్ దేర్ ఎనర్జీస్ వర్ స్పెంట్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్. ఇంకేం వాళ్ళ దగ్గర ఏం లేదు, రిసోర్సెస్ ఏం లేవు వాళ్ళ దగ్గర. వెన్ రిసోర్సెస్ ఆర్ నాట్ దేర్ దే కెనాట్ హోల్డ్ ఇండియా అట్ ఆల్. అప్పుడు మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ మనం అంతా మనం చెప్పుకుంటాం కదా, గాంధీ బ్రాట్ ఇండిపెండెన్స్, నెహ్రూ బ్రాట్ ఇండిపెండెన్స్ అని. నో వన్ ఈజ్ రిక్వైర్డ్ అట్ ద టైం. వాళ్ళే ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. అప్పుడు వీ కెనాట్ హోల్డ్ ఇట్, అది ప్రాబ్లం అక్కడ. ఆ స్టేజ్ లో ఏమైపోయిందంటే మనము ఎలాగో అడుగుతున్నాము, ఓకే దే వాంటెడ్ టు గో అవే. ఇంకా చాలా పైగా ఇక్కడికి చాలా అయిపోయింది, నమస్కారం పెట్టేసి వెళ్ళిపోదాము అనే స్టేట్ లో ఉన్నారన్నమాట వాళ్ళు. బ్రిటిషర్స్ బికమ్ వెరీ వెరీ వీక్ కంట్రీ బై దట్ టైం. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే దే వాంట్ టు లీవ్. దే అనౌన్స్డ్ ఆన్ దేర్ ఓన్
nobody asked because మన లాస్ట్ గ్రేట్ ఫైటింగ్ ఫర్ ఇండియా ఫ్రీడమ్ ఫైట్ ఎప్పుడు జరిగింది 1942 లో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది 1942 తర్వాత దేర్ వాజ్ నో మూవ్మెంట్ ఎట్ ఆల్ క్విట్ ఇండియా మూవ్మెంట్ తెలుసు కదా క్విట్ ఇండియా మూవ్మెంట్ అని మహాత్మా గాంధీ స్టార్ట్ చేశాడు క్విట్ ఇండియా యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ 1942 started immediately everybody was arrested it was a time when second world war was going on so appude emayipoyindante they arrested every person everybody kept quiet over అయిపోయింది తర్వాత nothing happened 1942 నుంచి 1947 వరకు no movement no freedom movement so they left on their own ఆ స్టేజ్ అయినా మనం టెక్స్ట్ బుక్స్ లో ఏం రాసుకుంటామంటే నార్మల్ గా our people they have brought independence అని రాసుకుంటాము but by the time they were willing to go away వాళ్ళే వెళ్ళిపోయేదానికి రెడీగా ఉన్నారు అయితే మనం బుక్స్ లో రాసుకోకూడదు మనం చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలంటే our people have fought they have fought they got independence 1947 we got independence atla this is the reason 26 independence day is different republic day is different when republic day is conducted we should know why this is conducted అందుకోసం ఇది ఇన్ని చెప్తున్నాను ఈ రోజు ఎందుకు మనం రిపబ్లిక్ డే చేస్తాము అప్పుడే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడే మనం ఏం చేసామంటే మనం ఒక నేషనల్ ఫ్లాగ్ రాసుకున్నాము ఫ్లాగ్ పెట్టుకున్నాము నేషనల్ ఎంబ్లమ్ పెట్టుకున్నాము నేషనల్ అనిమల్ పెట్టుకున్నాము ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిజైన్డ్ అట్ ద టైం బికాజ్ వీ షుడ్ హ్యావ్ ఏ సింబల్ షుడ్ బి దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కంట్రీ దర్ ఇస్ ఎ సింబల్ మన ఇది ఉంటుంది కదా యుద్ధానికి పోతారు రాజులు యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళ రథం మీద ఒక ఇది ఉంటుంది అనమాట ఏది ఒక పతాకం ఉంటుంది పతాకం అంటే ఫ్లాగ్ ఉంటుంది ఆ ఫ్లాగ్ చూసి వీ కెన్ నో హూ ఈస్ కమింగ్ should have a flag ఎందుకు క్రికెట్ వేసిపోతారు ఎక్కడో ఆడతారు క్రికెట్ ఆడతారు అప్పుడు మన ఫ్లాగ్ ఎగరేస్తే ఎవ్రీబడి విల్ బి నోయింగ్ దట్ ఇండియా హ్యాస్ వన్ అందుకోసం ఇండియా షుడ్ హ్యావ్ ఎ ఫ్లాగ్ డిజైన్ చేశారు ఎవరు ఇండియన్ ఫ్లాగ్ ఈజ్ డిజైన్డ్ బై హూమ్ ఎవరు చేశారు గణేష్ తెలిసిన ఎవరు చెప్పింది ఎవరు చెప్పారు పింగళి వెంకయ్య నేను చెప్పాను పింగళి వెంకయ్య అనే అతను అనే తెలుగు పర్సన్ గుంటూరు పర్సన్ గుంటూరులో ఉన్నాడు ఆయన 1929 లో మహాత్మా గాంధీ విజిటెడ్ గుంటూరుకు వచ్చినప్పుడు పింగళి వెంకయ్య ఈజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ ఆయన గాంధీని అప్రోచ్ అయ్యాడనమాట అప్రోచ్ అయ్యి గాంధీతో చెప్పినాడు అనమాట when we get independence when we are getting nobody knows at the time when we get independence we should have a flag I have designed a flag please see it అని చూపించాడు అనమాట గాంధీ ఈజ్ ఇంప్రెస్డ్ బై ద ఫ్లాగ్ ఆయన ఏం చేశాడంటే నీ ఫ్లాగ్ నాకు ఇచ్చేయి నేను తీసుకెళ్తాను ఢిల్లీకి అని చెప్పాడు ఈయన ఫ్లాగ్ ఈయన చేసిన ఫ్లాగ్ ఆయనకి ఇచ్చేసాడు అనమాట సో హీ టుక్ ద ఫ్లాగ్ టు ఢిల్లీ దెన్ హీ వాజ్ డిస్కసింగ్ విత్ అదర్ నేషనల్ లీడర్స్ ఇది మన ఫ్లాగ్ ఇది ఉంటే బాగుంటుంది విల్ ఇట్ బి ఓకే అని సో ఎవ్రీబడి సే ఓకే లైక్ దట్ తర్వాత ఒక రోజు కాన్స్టిట్యూషన్ అది పార్లమెంట్ లో పెట్టారు దిస్ ఈస్ ద ఫ్లాగ్ ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి అప్రూవ్డ్ సో పింగళి వెంకయ్య ఈజ్ ద పర్సన్ హూ డిజైన్డ్ ద ఫ్లాగ్ సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం పింగళి వెంకయ్య ఫ్లాగ్ ని డిజైన్ చేశారు మన ఎంబ్లం ఏమి వాట్ ఈస్ అవర్ ఎంబ్లం అశోక పిల్లర్ అశోక చక్ర వెరీ గుడ్ అశోక చక్ర ఎన్ని లైన్స్ ఉన్నాయి దానికి how many lines are there line faces are four there lions four lions with elephant four lions four lines ఉన్నాయి four ఎక్కడ ఉంది అశోక పిల్లర్ sir 24 scope అశోక built సారానాథ్ వెరీ గుడ్ సారానాథ్ లో ఉంది సారానాథ్ ఎక్కడుంది కార్తీక్ సార్ ఐ థింక్ మధ్యప్రదేశ్ వాట్ ఐ థింక్ మొన్నంతా కాశీ చెప్పినప్పుడు చెప్పినాను కదా సారానాథ్ దగ్గరలో ఉంది అనేసి మర్చిపోయినా వారణాసి 16 kilometers or 17 kilometers from వారణాసి నుంచి 10-15 కిలోమీటర్లు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు లెస్ దాన్ 20 kilometers డిస్టెన్స్ లో సారానాథ్ ఉంది ఆ సారానాథ్ లో అశోకుని పిల్లర్ ఉంది అశోకుని పిల్లర్ 4 లైన్స్ 4 లైన్ ఫేసెస్ ఉంది ఆ లైన్ ఫేసెస్ ఉండేదాన్ని మనం సింపుల్ గా పెట్టుకున్నాం అనమాట నేషనల్ ఎంబ్లం అన్నాం నేషనల్ ఎంబ్లం గా పోయి అడాప్టెడ్ ఇట్ యాజ్ నేషనల్ ఎంబ్లం అది ఇప్పుడు ఎక్కడుంది పోనీ సారానాథ్ లో ఆ పిల్లర్ లేదు ఇప్పుడు మరి సారానాథ్ మ్యూజియం లో కింద పడిపోయింది పాపం సారానాథ్ కి అయితే మ్యూజియం ఉంటుంది సారానాథ్ మ్యూజియం ఇఫ్ యూ గో టు వారణాసి గో టు సారానాథ్ వెన్ యూ గో టు సారానాథ్ దేర్ ఇస్ ఎ మ్యూజియం
ఇట్ ఈస్ కట్ ఆఫ్ యాక్చువల్లీ. పడిపోయింది, అది పడిపోయింటే పిల్లర్ లేదు, ఇప్పుడు పిల్లర్ అంతా పడిపోయింది. ఆ పడిపోయిన పిల్లర్ 4 తీసుకొచ్చి దే హావ్ కెప్ట్ ఇట్ దేర్. వీ కెన్ సీ ద ఎంబ్లమ్ దేర్ ఇన్ ద మ్యూజియం నౌ. పిల్లర్ అంటూ లేదు సారనాథ్లో ఇప్పుడు, బట్ అప్పుడు ఉండేదంట. మరి ఎప్పుడు పడిపోయిందో నాకు తెలియదు, మరి అది అక్కడ Sir, yes, ఉందన్నమాట. sir. One king even shifted one Ashoka pillar on his palace. ఓకే, దాని కింద ఒక ఏమో రాసింటారు, అదేం రాసింటారు? అశోక సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. Satyameva jayate. Satyameva jayate. Sir, Yes, sir. Ashoka Even in High Court they write Satyameva jayate below that lion figure. అయితే ఏ ఉపనిషత్తు నుంచి వచ్చింది? Sir, you told in first class of Bharatiya Vaibhavam. That is why your name asking. First class I told. Satyameva Sir, I jayate. think the Rigveda, Atharvana Veda, I guess. Atharvana. Upanishad I am asking. Which Upanishad? We told Hamsika. ఏ ఉపనిషత్ అమ్మా, గుర్తులేదా? Sir, I think so Manduka Upanishad. ముండక ఉపనిషత్. ముండక వేరే, మాండుక్య వేరే. ముండ మాండుక్య తిత్తిరిహి కదా, ముండక ఉపనిషత్ ఇది, మాండుక్య కాదు. ముండక ఉపనిషత్. కార్తీక్ నువ్వు ఉపనిషత్తులు చెప్పు చూస్తావా నేను? కార్తీక్ అది ప్రీతం. ఉపనిషత్తులు ఏమేమి ఉపనిషత్తులు మనకున్నాయి? Sir, good to know, sir. Sir, good to నేర్చుకోలే, శ్లోకం నేర్చుకోలే నువ్వు. సార్ నేను చెప్పచ్చా సార్, నాకు శ్లోకం గుర్తుంది. శ్లోకం చెప్పు. ఈశకేన కట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ చాండోగ్యం బృహదారణ్యకం దశ. వెరీ గుడ్, ఎక్సలెంట్, నేర్చుకున్నారు మీరు. కార్తీక్ నువ్వు ప్రీతం నువ్వు మర్చిపోయినా చూడు, నేర్చుకోవాలి దాన్ని. ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ క్లాస్ లో చెప్పినాను నేను. ఈశకేన కట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి చెప్పినాను కదా నేను, మర్చిపోకూడదు. మరి దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ముండ ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తులలో ఇది సత్యమేవ జయతే అన్న పదాన్ని తీసుకునేసి దాన్ని ఏం చేశారంటే ఆ లైన్స్ కింద పెట్టేశారనమాట. లైన్స్ కింద పెట్టేసి దాన్ని మనం వీ అడాప్టెడ్ ఇట్ యాజ్ ఎంబ్లమ్. సో ముండక ఉపనిషత్తు గుర్తుపెట్టుకోవాలా మనము, అశోక పిల్లర్ గుర్తుపెట్టుకోవాలా, సారానాథ్ గుర్తుపెట్టుకోవాలా, పింగళ వెంకయ్యని గుర్తుపెట్టుకోవాలా. సో మెనీ థింగ్స్ వీ హావ్ టు రిమెంబర్. ఆల్ దిస్ ఈస్ ఫర్ 26 January 1950. అయినా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే రిపబ్లిక్ డే ఈస్ కంప్లీట్. రిపబ్లిక్ డే హూ విల్ అడ్రస్ ద కంట్రీ? Prime Minister. Prime Minister. Prime Minister. Prime Minister. Independence Given by Prime Minister. On Republic Day it is President. Independence Day రోజు ప్రైమ్ మినిస్టర్ President will be giving the address. Next 26th January అబ్జర్వ్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఉండదు, ప్రెసిడెంట్ స్పీచ్ ఉంటుంది. ప్రెసిడెంట్ స్పీచ్ ఇస్తాడు. మన ఎన్నున్నాడు కదా ప్రెసిడెంట్, ఆయన ఇచ్చినప్పుడు రామ్నాథ్ కోవింద్. ఆయన ఇచ్చినప్పుడు ఫస్ట్ నేషనల్ యాంథమ్ వస్తుంది, తర్వాత ఆయన ఇస్తారు, తర్వాత నేషనల్ యాంథమ్ వస్తుంది. ఇట్ విల్ బి క్లోజ్డ్. అయిందా? Even on 14th January, 14th August also President gives a speech. 15th day Prime Minister. మండే ముందు ఇస్తారు, బట్ రెడ్ ఫోర్ట్ కి వెళ్ళి రెడ్ ఫోర్ట్ లో ఫ్లాగ్ ఎగరేసేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆ రోజు. ఇండిపెండెన్స్ డే లో ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాడు. ఏ రోజు చేస్తాడు ప్రైమ్ మినిస్టర్? Independence Day. ఇండిపెండెన్స్ డే ప్రైమ్ మినిస్టర్. 26 January 1950 కి ప్రెసిడెంట్ చేస్తారు. సరేనా? అది అంటే ప్రెసిడెంట్ సైన్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ప్రెసిడెంట్ ఆయన వాళ్ళే ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారా? అందుకోసం ఆయన చేస్తారు. ఆయన ముందు నుంచి ఒక కన్వెన్షన్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఇండిపెండెన్స్ డేకి ఏమో ప్రైమ్ మినిస్టర్, రిపబ్లిక్ డేకి ప్రెసిడెంట్ అని పెట్టుకున్నారు. సో అదే బికాస్ ప్రెసిడెంట్ ఈస్ ద చీఫ్ అథారిటీ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆయన దాన్ని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అథారిటీ ఆయన దాన్ని చూసుకోవాలన్నమాట. President is first person of India. First citizen of India. ఆయన. He represents India. Yes. On behalf of India he will be talking. So president గా ఆ పవర్ He is ఉంది. known as the first citizen of India. సపోజ్ ఏదైనా ఇండియన్ గురించి ఇండియా చైనా మీద దండయాత్ర చేస్తుంది అనుకో, ఇండియా హ్యాస్ టు ఫైట్ విత్ చైనా. హూ హ్యాస్ టు అనౌన్స్? ప్రెసిడెంట్ హ్యాస్ టు అనౌన్స్. అది ప్రైమ్ మినిస్టర్ విల్ డిసైడ్, ప్రెసిడెంట్ విల్ అనౌన్స్. అనౌన్స్మెంట్ విల్ బి డన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు క్లోజ్ చేద్దాం అయితేను.
రిపబ్లిక్ డే అంతా నేర్చుకున్నాం మనము ఈ రోజు. సో రిపబ్లిక్ డే అయిన Sir, తర్వాత but there is another main authority than the president. It is Chief Justice. justice will be deciding whether everybody is following according to Indian constitution or not. Yes, sir. Whatever Chief Justice tells, president should also listen. President whatever Indian Chief justice also has to listen sometimes. అదంతా అట్లా ఉంది. అందువల్లనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం అనేది. ఒక్కోసారి ఏమైపోతుందంటే ప్రెసిడెంట్ అపాయింట్స్ చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఆయన అపాయింట్ చేసినప్పుడు యూ విల్ బి హ్యావింగ్ సమ్ పవర్ కదా. అందుకోసం ఎవ్రీబడి విల్ బి హ్యావింగ్ సమ్ పవర్. అందువల్ల ఏమైపోయిందంటే కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం అని అనుకున్నాం మనం. సరేనా? బికాస్ కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆన్ 26th January 1950. We follow Republic Day on 26th January 1950. సరేనా? It was a class today. తర్వాత నేను ఇది చెప్పేస్తాను. ఆయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. Thank you, sir. Thank you, sir. Bye, sir. Sir. Thank you, sir. Sir. Thank you, sir. సరేనా? Thank you, sir. Thank you, sir.